దీవెన ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఊహించుకోలేదు ఎప్పుడు ఇలాగా మనం చేసుకుంటామని. కాకపోతే ఒక్కొక్క వస్తువు మనకు సమకూరుస్తూ ఇన్ని అనుగ్రహించినటువంటి దేవుడు వచ్చే రోజు ఆదివారపు రోజున మరల మనం దేవుని గణపరిచేటటువంటి దినంగా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఆ రోజును మన ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఉండాలని ఆశపడదాం. అట్టి కృపలో మనమందరం కొనసాగినట్లుగా ప్రార్థన చేయండి. ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆ రోజులోగా సంపూర్ణం చేసుకొని వచ్చే ఆదివారం మనమందరం కలిసి ప్రభుని ఆరాధించినట్లుగా ప్రార్థన చేయండి. అంతేకాకుండా తెలిసిన వాళ్ళని ఆహ్వానించండి. ఇన్విటేషన్ సిద్ధపరచబడింది, మీకు అందరూ కూడా ఫోన్లో అందించబడుతుంది. తెలిసిన వారికి వారు వస్తారన్నటువంటి విశ్వాసం ఉంటే వారిని పిలవండి. అంతేకాకుండా ప్రార్థన పూర్వకంగా మనం కలిసి ఆ రోజు ప్రభును గణపరిచేటటువంటి తరుణం. అలాగే మరి సహవాసపు విందు కూడా ఆ రోజు ఏర్పాటు చేయాలనే తీర్మానము చేసుకున్నాం. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ ఆరాధన ముగిసిన తర్వాత కొన్ని విషయాలు వచ్చే ఆదివారం ఎలాగ మనము ఈ యొక్క సంఘ ఆవిర్భావ వేడుకను మనం చేసుకుందాం అన్నటువంటిది అందరం కలిసి కూర్చొని సమాలోచన చేద్దాం. ఒక 10 నిమిషాలు. కాబట్టి దయచేసి పరుగున వెళ్ళకుండా నిదానించి మీ యొక్క సహాయము, మీ యొక్క తలంపులు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాస్తవానికి వచ్చే ఆదివారం రోజు ప్రత్యేకత ఏంటి అని అంటే తెలుసా? నెక్స్ట్ సండే మన చర్చి పరంగా కాకుండా యావత్ భారతదేశంలో ఆరాధించేటటువంటి లేకుంటే ధ్యానించుకునేటటువంటి అంశం డే ఆఫ్ పెంతెకోస్త్ కదా. పెంతెకోస్త్ ఆదివారం అనే మాట మనకందరికీ తెలిసినటువంటిది. ఆ పెంతెకోస్తు పండుగ రోజున మనకు చర్చి పండుగ ఉంది కాబట్టి ఆ రోజున వాక్య ధ్యానం చేసుకోలేము. వేరే అంశం మనకు అందుకు అందించబడుతుంది. ఈ రోజున మనము వచ్చే వారం ధ్యానం చేసుకునే అంశాన్ని ధ్యానించుకోవాలన్న తలపు చేత ఈరోజు లేఖన భాగాలన్నీ కూడా ఆ రీతిగా మనకు ఎన్నిక చేయబడ్డాయి. వాటిని మనం ఈ రోజున ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పెంతెకోస్తు అంటే ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి? పెంతెకోస్తు మేడగది. పెంతెకోస్తు అంటేనే పెంతెకోస్తు సంఘం గుర్తొస్తుంది కదా. ది పెంతెకోస్తు అని, చర్చ్ ఆఫ్ పెంతెకోస్తు అని, లేకుంటే రకరకాల పేర్లు కలిగి ఉన్నటువంటి మనకు జ్ఞాపకానికి వస్తాయి. వెంటనే మరొకటి ఏమైనా జ్ఞాపకానికి వస్తుంది పెంతెకోస్తు అంటేనే? ఇంకేమన్నా జ్ఞాపకానికి వస్తుందా పెంతెకోస్తు అనే మాటలో? భాషలు మాట్లాడడం కదా, అది గుర్తుకొస్తుందా? స్వస్థతలు, వరాలు, ఆత్మవరాలు అటువంటి మాటలన్నీ కూడా జ్ఞాపకానికి వస్తాయి. ఈ రోజున వాటి విషయం మనం ధ్యానం చేయట్లేదు, కానీ వాస్తవానికి పెంతెకోస్తు అనేటటువంటి పదము లేకుంటే పెంతెకోస్తు అనేటటువంటి పండుగ ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది, లేకుంటే ఎలాగా దాన్ని ప్రారంభించారు అన్నటువంటిది ఈ రోజున మనం ధ్యానం చేసుకునేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి కాస్త జాగ్రత్తగా లేఖనాల్లో నుంచి పెంతెకోస్తు అనేటటువంటి మాటను లేకుంటే పెంతెకోస్తు అనేటటువంటి పండుగను గుర్చినటువంటి కొన్ని సత్యాలు మనము జ్ఞాపకాన్ని తెచ్చుకున్నాం. బహుశా ఒకవేళ ఈ రోజున పెంతెకోస్తు అంటే నూతన సంవత్సరానికి చెందినటువంటిదని, అలాగే నూతన సంఘానికి చెందినటువంటిదని, ఆ రీతిగానే దేవుడు వాగ్దానం చేసినట్లుగా. దేవుడు ఎక్కడ వాగ్దానం చేశాడండి? యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు ఇక్కడ నెరవేర్పు జరిగిందన్నటువంటి మాట మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏమని చెప్పబడుతున్నాయంటే, దేవుడు ఏ రీతిగా పరిశుద్ధాత్మను వారికి ఇచ్చాడు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా వారు ఏ రీతిగా గొప్ప కార్యాలు జరిగించారన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. అయితే ఈ రోజున మనము ఆ విషయాలను గురించి ఎక్కువగా ఆలోచన చేయకుండా వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో నుంచి ఈ పెంతెకోస్తు అనేటటువంటి పదం వచ్చింది. కాబట్టి
అక్కడి నుంచి ప్రారంభించుకుందాం, ముందుకు కొనసాగుదాం. ఈ రోజున మనం అనుసరించేటటువంటి లేకుంటే మనము జీవించేటటువంటి కాలంలో మనము అంటే మనము నిరంతరము జ్ఞాపకం చేసుకునే క్యాలెండర్, ఏ క్యాలెండర్ని ఆలోచన చేస్తాం? 12 నెలలు కలిగినటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ గురించి ఆలోచన చేస్తాం కదా, జనవరి నుండి మొదలుకొని డిసెంబర్ వరకు. కానీ క్రైస్తవుల క్యాలెండర్ ఏంటి? ఏమైనా చెప్పగలరా? క్రిస్టియన్ క్యాలెండర్ ఎక్కడ ప్రారంభమవుతుంది? నవంబర్ చివరి వారం నుంచి ప్రారంభమవుతుంది. ఆశ్చర్యం అనిపించవచ్చు. ఎందుకనంటే యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకు ఆనాటి యూదులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వారు చూసినటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానపు నెరవేర్పు జరగబోతున్నటువంటి విషయాన్ని వారు గుర్తెరిగినటువంటి వారై వారు ఆలోచన చేసింది ఏంటంటే, ఈ యేసు ప్రభు యొక్క రాకడను గురించి ఆలోచన చేశారు. అనగా మెస్సయ్య రాకడను గురించి ఆలోచన చేశారు. మెస్సయ్య ఎప్పుడైతే వస్తాడో అప్పుడు యూదులకు రాజ్యము స్థిరపడుతున్నటువంటిది వారికి ఉన్నటువంటి తలంపు. కాబట్టి ఆ లేఖనాన్ని గురించి మనం ఆలోచన చేసుకుంటూ నేటి క్రైస్తవ విశ్వాసులు ఆచరించేటటువంటి లేకుంటే ఆలోచన చేసేటటువంటి ఈ యొక్క క్రైస్తవ క్యాలెండర్ లేకుంటే క్రైస్తవ సీజన్స్ అని చెప్పుకోవచ్చు. ఏమేమి వస్తాయి చెప్పండి? మొట్టమొదటిది అడ్వెంట్ అని, ఇంగ్లీష్లో అడ్వెంట్ అంటారు. రాక ఆదివారం మొదలుకొని ఆ తర్వాత జరిగేటటువంటి నెక్స్ట్ ఏంటి? రాక ఆదివారం ముగిసిన తర్వాత క్రిస్మస్ కదా, క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకుంటారు. అనగా నవంబర్ 25వ తారీఖున ప్రారంభించుకొని డిసెంబర్ 24వ తారీఖు ముగిసిన తర్వాత 25వ తారీఖు నుంచి మరలా ఇది ప్రారంభమవుతుంది, క్రిస్మస్ ప్రారంభమవుతుంది. క్రిస్మస్ తర్వాత ఎపిఫనీ అంటే ప్రత్యక్షత మా కాలం. అది అనగా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి కాలం. అది ఎలాగా జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రకటించబడినటువంటి ప్రత్యక్షతను గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు. అనుమానం రావచ్చు, జకర్యా ఎలిజబెత్లకు ఎవరొచ్చి దేవుని యొక్క మాటలు తెలియపరిచారు? మీకు కుమారుడు కలగబోతున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క దూత చెప్పారు కదా. అలాగే మనకు గొర్రెల కాపర్లకు చెప్పినటువంటి వార్త ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొక్క దూతలు చెప్పారు. అలాగే జ్ఞానులకు చెప్పినటువంటి వార్త ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశమందలి నక్షత్రం వివరించడం ద్వారా వారు తెలుసుకోగలిగారు. ఇది ఒక రీతిగా మనం క్రిస్మస్ను కూర్చున్నటువంటి ప్రత్యక్షతను జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. మూడవది ఏంటి? మనం ఆచరించినటువంటిది చేశాం కూడా కదా, 40 రోజులు చేశాం. ఏ జ్ఞాపకానికి వస్తుంది అప్పుడు? లెంట్ కాలం అంటాం. లెంట్ అయిన వెంటనే ఈస్టర్ కదా, లెంట్ అయిన వెంటనే ఈస్టర్. ఈస్టర్ తర్వాత ఈరోజు ఏ రోజు ఇది అంటే వచ్చే వారంలో ఏంటి? ఈరోజు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం? పెంతెకోస్తును గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ పెంతెకోస్తు అయిన తర్వాత ఏమొస్తుంది నెక్స్ట్? త్రిత్వం కదా. మనము లూథరన్ సంఘాలకు వెళ్తే అక్కడ త్రిత్వాన్ని కూర్చున్నటువంటి సందేశాలు ఆ కాలమంతా కూడా ధ్యానం చేస్తారు. అది ముగిసిన వెంటనే మరలా ఏమొస్తుంది? మరలా అడ్వెంట్. ఈ రీతిగా సైకిల్ లాగా వెళ్ళిపోతుంది. అనగా ఈ త్రిత్వంలో కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ త్రిత్వం యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు యొక్క కాలం ముగిసిన తర్వాత, అనగా ఆయన సశరీరుడిగా మన మధ్య నివసించి తిరిగి పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత ఎవరు పంపబడ్డారు? పరిశుద్ధాత్మ దేవుని ఎవరు పంపించారు? యేసు ప్రభు మరియు తండ్రి అయినటువంటి దేవుడు పంపించగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటూ ఆయన చేసినటువంటి క్రియ ఏంటి? మనము ఆయన కొరకు పంపబడటానికి ఆయన మనల్ని ప్రోత్సహించువాడుగా ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవ క్యాలెండర్లో ఉండేటటువంటి విషయాలు ఏంటంటే, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి. వీటి ద్వారా మనం నేర్చుకునేటటువంటి సత్యం ఏమిటో తెలుసా? మనము దేవుని కొరకు జీవించటంలో ఎట్లో అనేటువంటి విషయాన్ని
క్షుణ్ణంగా లేఖనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. గడిచిన ఎప్పుడు మనం వెళ్ళింది పిక్నిక్కి? బుధవారం కదా, 28వ తారీఖు వెళ్ళాం పిక్నిక్ వెళ్ళినప్పుడు పిక్నిక్లో ఏం నేర్చుకున్నారు చెప్పండి ఒకసారి. నిర్గమకాండం మొత్తం కూడా జ్ఞాపకాన్ని తెచ్చుకున్నారు. అనగా ఆది కాండానికి వచ్చినటువంటి ఆ టచింగ్స్ ఏమి ఎక్కువ లేవు, కానీ నిర్గమకాండము దేవుడు మోషేను పిలిచినప్పటి నుంచి ఇశ్రాయేలీలు కనాను దేశము వెళ్ళడానికి దేవుడు మార్గము సుగమం చేసేంత వరకు కూడా ఉన్నటువంటి సత్యాలు తెలుసుకోవడం ద్వారా ఆ నిర్గమకాండంలో బోధించబడినటువంటి సత్యాలన్నీ కూడా దేవుడు ఏ రీతిగా ప్రత్యేకించుకున్నటువంటి జనాంగం కొరకు జరిగించాడో ఆ విషయాలను కూడా మనం నేర్చుకున్నాం. అలాగే ఈ సువార్తలు మనకు ఏవైతే రాయబడ్డాయో ఆ సువార్తలు ఉన్నటువంటి సత్యాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఈ 4 సువార్తల్లో చెప్పబడేదంతా కూడా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి స్పష్టంగా రాస్తూ ఆయన మరణము పునరుద్ధానము ద్వారా మనం ఏ రీతిగా ఆయన రక్షణ మార్గంలోనికి రావడానికి వీలవుతుందో దాని విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి మనం వచ్చేటప్పటికి అక్కడ వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఎలాగుంటాయంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ప్రవేశించి మన జీవితాల్లో చేసేటటువంటి క్రియలు మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగాను మనము దేవునితో కలిసి నడవడానికి దోహదపడేటువంటి విషయాలుగా అవి పరిగణించబడతాయి. కాబట్టి ఈ రోజున మనము అపోస్తుల కార్యముల గ్రంథంలో ధ్యానం చేసేటప్పుడు దేవుడు ఏ రీతిగా ఆదిమ సంఘ ఆవిర్భావాన్ని, ఆదిమ సంఘం యొక్క పరిచర్యను, ఆదిమ సంఘస్థుల యొక్క విశ్వాసాన్ని తెలియపరుస్తూ ఉన్నాడో ఆ విషయాలు మనకు పత్రికల భాగాల్లో స్పష్టంగా లిఖితం చేయబడ్డాయి. అలాగే ప్రవక్తల గ్రంథాల్లో అయితేనేమి, చరిత్ర పుస్తకాల్లో అయితేనేమి, పాత నిబంధనలో ఆనాటి ప్రత్యేకించబడినటువంటి జనాంగాన్ని గురించి వ్రాయబడినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఈ రోజున పెంతెకోస్తు అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి మనము పెంతెకోస్తు అనేటటువంటి మాటను మొట్టమొదటిగా మనకు అర్థమయ్యే రీతిగా తెలుసుకోవడానికి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకోస్తును పండుగ దినం వచ్చినప్పుడు, అనగా పెంతెకోస్తు అనే పండుగ దినము యూదులైనటువంటి ఈ శిష్యులకు అక్కడ చేరి ఉన్నటువంటి వారందరికీ కూడా ముందుగానే తెలుసు. ఈ రోజున మనం పెంతెకోస్తు అనే పదము వాడటం ద్వారా చెప్పుకునేటటువంటి విషయాలు అంతకు ముందుగా బైబిల్లోనే లిఖించబడినటువంటి పెంతెకోస్తును గూర్చి వారు మనకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఆ పెంతెకోస్తును గురించి ఆలోచన చేయాల్సి వస్తే మనకు రాయబడినటువంటి లేఖన భాగాలు ఏంటి అంటే నిర్గమకాండంలోకి వెళదాం. నిర్గమకాండము 12వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి రావడానికి ఒక సంఘటన చూపిస్తున్నాడు. అదేమిటి అనంటే 12వ అధ్యాయము, మీరు విడిపించబడటానికి పాస్ఓవర్ ల్యాంబ్ అనగా పస్కా బలి పశువును వధించాలనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఎప్పుడైతే పస్కా బలి పశువు వధించబడుతుందో ఆ వధించబడటం ద్వారా లేకుంటే దాని యొక్క రక్త ప్రోక్షణ ద్వారా కలిగేటటువంటి మేలులు ఏమిటి అనంటే వారికి విడుదల కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఈ పస్కా పండుగ రోజున అనగా వారి కొరకే వధించబడినటువంటి బలి పశువు యొక్క మరణము తర్వాత వారు విడిపించబడినటువంటి రోజుగా దాన్ని లెక్కించినప్పుడు ఆ రోజు మొదలుకొని వారు 19వ అధ్యాయం చూడండి ఒకసారి, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారిని పిలిచి ఏమన్నాడంటే మోషేను ప్రత్యేకించుకొని పైకి రమ్మన్నాడు. ఆ ఉన్నటువంటి ఆ సీనాయి పర్వతాన్ని ఎవరు కూడా తాకకూడదు అనేటువంటి మాట అక్కడ తెలియపరచడం జరిగింది. అక్కడ నుంచి వారు బయలుదేరి వచ్చినటువంటి కాలం చూస్తే చూడండి 19వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, అనగా వారు ప్రయాణం ప్రారంభించినటువంటి రోజు నుంచి ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినటువంటి రోజు ఎంతకాలం అయిందంటే దాదాపు 50 రోజుల కాలం జరిగింది. 3వ నెలలో అన్నాడు, 3వ నెల ముగిసిన తర్వాత అని చెప్పాలి. 3వ నెల ముగిస్తే ఏమవుతుంది 90 రోజులు అవుతుంది కదా. 3వ నెలలో అంటే వారు ప్రారంభించినటువంటి రోజు ఎప్పుడు ఒకసారి చూడండి 12వ అధ్యాయము, మరలా నిర్గమకాండ 12వ అధ్యాయము
2వ వచనం చదువుతారు ఒకసారి. మొదటి నెల 7వ వచనం. ఇప్పుడు ఈ నెల 14వ రోజున, అంటే వారు నిస్సాన మాసము 14వ రోజున బలిని అర్పించారు. ఆ బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ద్వార బంధకాలకు పూసుకున్న తర్వాత వారు అక్కడి నుంచి బయటకు రావడానికి దేవుడు అంటే మార్గాన్ని సుగమం చేశాడు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ జ్యేష్ఠ కుమారులందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారి సంతానం, పశువుల్లో జ్యేష్ఠ సంతానం ఏదంతా కూడా చనిపోవటం మనం చూస్తాం. అర్థమవుతుంది కదండి. ఆ తర్వాత జరిగినటువంటిది ఏంటంటే, అక్కడ 14వ తారీఖున ప్రారంభించుకున్నారు కాబట్టి వారికి వారి నెలల కాలాన్ని లెక్కించినప్పుడు 30 రోజులు ఒక నెలగా, 29 రోజులు 28 రోజులు ఒక నెలగా వారికి ఉన్నటువంటిది మనం లేఖనాల్లో చూడవచ్చు. ఇక్కడ 14గా మధ్య భాగంలో ప్రారంభించింది కాబట్టి 3వ నెల మధ్య భాగంలో 60 రోజుల కాలాన్ని మనం లెక్కించుకోవడానికి ముందుగా మనం వచ్చినట్లయితే 3వ నెల ప్రారంభంలోనే ఈ సీనాయి పర్వతం దగ్గరికి వారు వచ్చారు. ఆ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి 50 రోజుల కాలం జరిగింది. దాన్ని ఏమంటాడంటే, లేవియా కాండంలో చూడండి, లేవియా కాండము 23వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. 7 వారాలను గురించి లెక్కిస్తాడు. వారమునకు 7 రోజులు అని రాస్తూ ఈ 23వ అధ్యాయంలో వారికి ఉన్నటువంటి పండుగలన్నీ కూడా స్పష్టంగా వివరిస్తాడు. 7 పండుగలు అక్కడ కనిపిస్తాయి. దాంట్లో మనం చూసుకునేటటువంటిది లేకుంటే లెక్కించుకునేటటువంటి పండుగ ఏంటి అని అంటే పస్కా పండుగ. 15వ వచనం చూడండి, మీరు విశ్రాంతి దినమున మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినమున మొదలుకొని 7 వారములు లెక్కింపవలను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినము మరుదినం వరకు మీరు 7 దినములు లెక్కించవలను. ఈ పస్కా పండుగ అంటే ఈ పెంతెకోస్తు పండుగ అంటే 50 రోజుల పండుగ అనేటువంటి మాట. ఎందుకు 50 రోజుల పండుగను వాళ్ళు చేసుకుంటున్నారు అని అంటే, ఇక్కడ దాని యొక్క అర్థాన్ని ఇస్తే ఏమంటాడు చూడండి, 17వ వచ్చిన చివరి భాగంలో, అది యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణ చెల్లించేటటువంటి పండుగ. ఇక్కడ మనకు బోధపడాల్సినటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి పౌలు ఒక విషయాన్ని రాస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేచాడు. ప్రథమ ఫలముల పండుగ అని అంటే యేసు క్రీస్తు పునరుద్ధానుడై మొట్టమొదటి పంట అనమాట, దేవునికి సన్నిధిలో అర్పించబడేటటువంటి. అదే మాట అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సే సంఘానికి కూడా వివరిస్తూ మొదటి అధ్యాయం 18వ వచనం చూద్దామా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో మధ్యలో నేను చదువుతున్నాను కాబట్టి, ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన, ప్రథమముగా ఆయన మృతుల్లో నుంచి లేచినటువంటి వాడిగా లెక్కిస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచాడో, పునరుద్ధానుడై లేచినటువంటి యేసు ప్రభు యొక్క ఆ పునరుద్ధానపు ప్రక్రియ, ఆ పునరుద్ధానపు క్రియ ఏమిటి అనంటే ప్రథమ ఫలంగా లెక్కించబడుతుంది. ఇప్పుడు ప్రథమ ఫలమైనటువంటి పంట ఏదైతే ఉందో, మరలా మనం లేవియా కాండంలోకి వద్దాం. 23వ అధ్యాయంలో ఆ పంటను చేయవలసినటువంటి విధానాన్ని, లేకుంటే ఆ పంటను తీసుకొని అర్పించవలసినటువంటి విధానాన్ని అక్కడ చక్కగా వర్ణిస్తూ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు తీసుకువచ్చినటువంటి ఆ క్రొత్త ఫలముతో 17వ వచనం 2 రొట్టెలు తీసుకొని రావాలి. ఒకటేమో ఇశ్రాయేలుల కొరకు, మరొకటి అన్యుల కొరకు. దీన్ని చాలా లోతుగా మనం అర్థం చేసుకోగలిగితే గాన పాత నిబంధన గ్రంథములో నుంచే ఏర్పరచబడినటువంటి వారిని గురించి వ్రాస్తూ ఉన్నాడు. ఏర్పరచబడినటువంటి వారిని గురించి కూడా దేవుడు అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ఏర్పరచబడినటువంటి వారు దేవుని కొరకే సిద్ధపరచబడినటువంటి వారుగా వారిని లెక్కించినప్పుడు
ఏర్పరచబడినటువంటి వారు ఎవరు అంటే అన్యులైనటువంటి వారు అంటాడు. ఈ ఏర్పరచబడినటువంటి వారు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాం మొదలుకొని అబ్రహాము ద్వారా కలిగినటువంటి సంతానాన్ని ఏర్పరచబడినటువంటి సంతానం అంటాడు. మధ్యలో అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, కానీ నాకు సంతానం లేదే. నాకు సంతానం లేనటువంటి ఈ కాలంలో నా ఇంట్లో పెద్ద దాసుడిగా ఉన్నటువంటి ఎలియాజరు నా సంతానంగా పరిగణించుకోవాలన్నటువంటి మాట అడిగితే దేవుడు అంటాడు, లేదు లేదు, నేను నీకు సంతానాన్ని ఇస్తానంటే. శారా ద్వారా కలిగేటటువంటి నీ సంతానమే ప్రథమైనటువంటి సంతానంగా దేవుడు అక్కడ మాట్లాడినప్పుడు వారికి కలిగినటువంటి అనుమానాలన్నీ కూడా తీర్చబడతాయి. ఆ తర్వాత ఇస్సాకు ద్వారా కలిగినటువంటిది నీ సంతానం అనబడుతున్నావు అంటాడు. ఆ రీతిగా క్రమములోనే మనం గమనించుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడి చేత ప్రత్యేకించబడి వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి యోగ్యతను సంపాదించుకున్నటువంటి వ్యక్తులుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ ప్రథమ ఫలముల పండుగ అనంటే చాలా లోతైనటువంటి అర్థాన్ని కలిగినటువంటిది. అది ఇశ్రాయేలు ప్రజలకు రెండవ పండుగగా దేవుడు వారికి తెలియపరిచినటువంటిది. అనగా యేసుక్రీస్తు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ 7 పండుగలను కూడా పరిపూర్ణంగా నెరవేర్చినట్లుగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష ద్వారా మనము జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు పండుగ అంటే మనకున్నటువంటి అవగాహన చాలా స్వల్పంగా ఉంటుంది. కారణం ఎందుకో తెలుసా? రకరకాలైనటువంటి ట్రాన్స్లేషన్స్ మనం చూస్తూ ఉన్నాం, రకరకాలైనటువంటి బోధనలు మనం వింటూ ఉన్నాం. వాటిని బట్టి మనకు అర్థం చేసుకునేటటువంటిది ఏంటంటే, ఫలానా బోధ సరైనటువంటిది ఆకర్షించబడి అక్కడికి వెళ్తాం, కానీ అది సరైనటువంటిది కాదన్నటువంటి లేఖనాల ద్వారా పరిశీలించుకుంటే తప్ప అది మనకు అర్థం కాదు. ఈ రోజున ఎందుకు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి దావీదు చేసినటువంటి ప్రార్థనలు ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు ఏమని ప్రార్థన చేశాడు చూడండి. 51వ కీర్తనలో తన యొక్క జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో సరి చేసుకుంటూ తన పాపాన్ని గురించి దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని అక్కడ చేసినటువంటి ప్రార్థన ఎలాంటిదో ఆలోచన చేస్తే 11వ వచనంలో రాస్తూ ఉన్నాడు. 51వ కీర్తన 11వ వచనంలో ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమంటాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము. అంటే దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను తిరిగి తీసివేస్తాడా? ప్రశ్నే కదా. మరి సౌలును కూడా దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మతో నింపినటువంటి వాడు. ఆ తర్వాత మరలా మనం చూస్తే సౌలును అపవిత్రాత్మ వెంబడించింది, అపవిత్ర ఆత్మ చేత నింపబడినటువంటి వాడు సౌలు రాజును గురించి వ్రాయబడుతుంది. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే, ఆయా సందర్భాల్లో దేవుడు తన ఆత్మను వారికి అనుగ్రహించి ఆ ఆత్మ నడిపింపులో వాడిని తీసుకుని వెళ్ళేటటువంటి వాడు. నిరంతరం వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వాడు కానే కాదు. సంసోను విషయంలో ఏం కనిపిస్తుంది చెప్పండి? సంసోను దేవుని యొక్క ఆత్మ చేత ఎప్పుడు బలపరచబడ్డాడు? తన కన్నులు పీకివేసిన తర్వాత ఆ యొక్క పిండి చట్రాన్ని తిప్పుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒక్క ప్రార్థన చేస్తాడు కదా, ఒక్కసారి ప్రభు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అంటాడు. మరలా బలపరచబడినటువంటి వాడై ఎలా బలపరచబడ్డాడు? నాజీరు చేయబడినటువంటి వాడు ఆ నాజీరు యొక్క వ్రతాన్ని పాడు చేసుకున్నాడు. ఆ నాజీరు చేయబడినటువంటి వ్యక్తి యొక్క జీవితము ఎప్పుడైతే భగ్నం చేయబడిందో ఆ తర్వాత కలిగినటువంటిది ఏంటంటే తన జీవితంలో నష్టాన్ని చూశాడు. చివరిగా మరలా ప్రార్థన చేసి పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ యొక్క రాకడను మనం చూస్తాం, పరిశుద్ధాత్మ వారిని విడిచిపెట్టి వెళ్ళడం కూడా మనం చూస్తాం. ఈ నూతన నిబంధన గ్రంథంలోనికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అనగా పాత నిబంధనలో ఉండేటటువంటి పెంతెకోస్తు దినము అనగా ఏంటి అంటే ప్రథమ ఫలమును దేవుని యొక్క సన్నిధిలో అర్పించుకొని దేవుణ్ణి ఆరాధించేటటువంటి వేడుకగా దాన్ని వాడు జరిగించుకునేటటువంటి వాడు. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి ప్రవచన గ్రంథమైనటువంటి యోబేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మాటల నెరవేర్పుగా మనకు లేఖనాలు కనిపిస్తుంది. మరలా అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలోకి మన వద్ద
అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయాన్ని ఒకసారి తెరిచి ఉంచుకుందాం. ఇక్కడి నుంచి మనము 4 పెంతెకోస్తు పండుగలు మనం చూస్తాం. ఈ 4 పెంతెకోస్తు పండుగలు ఏమిటి అన్నటువంటిది మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు బోధించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. చూడండి 16వ వచనం, 2:16. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు అంత్య దినములు వచ్చేటప్పటికి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆత్మ విషయంలో స్పష్టమైనటువంటి సత్యాన్ని మనకు వివరిస్తుంది. దేవుడు ఏ రీతిగా అంత్య దినాల్లో పరిశుద్ధాత్మను కృమ్మరిస్తాడని యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రవచన సారాంశం ఏమిటి అని గమనించినప్పుడు యోహాను సువార్తలోనికి మనం వెళ్ళక తప్పదు. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఈ పరిశుద్ధాత్మను గురించి 14వ అధ్యాయంలో వ్రాస్తూ దేవుడు గొప్ప మాటను తెలియజేస్తాడు. తన మరణాన్ని గురించి ముందుగా వర్ణిస్తాడు. వర్ణించబడినటువంటి మరణము తర్వాత ఆయన చెప్పినటువంటి సత్యాలను గురించి గమనిస్తే అక్కడ ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. చూడండి, 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఏమనుంది అక్కడ? ఎల్లప్పుడూ ఉండుట కదా. పాత నిబంధన గ్రంథంలో నిరంతరం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నూతన నిబంధనలో యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన పునరుద్ధానము, ఆరోహణమైన తర్వాత దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు నిరంతరం అనుగ్రహించేటటువంటి వాడు. చూద్దాం 16వ అధ్యాయంలోనికి వద్దాం. 16వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని చదివితే 8వ వచనం చదువుకుందామా? 16:8 యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించబడిన తర్వాత, ఆయన మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన చేసేటటువంటి క్రియ ఏమిటి అని అంటే, ఆయన వచ్చి పాపమును గూర్చి, మాట జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ చేత దేవుని చేత నింపబడ్డారు అన్నటువంటి మాట వచ్చినప్పుడు మనం ఏమని జ్ఞాపకం చేసుకుంటాం? మరలా 2వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథంలోకి వద్దాం. ఇక్కడ ఏమని వ్రాయబడింది అని అంటే, వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారై ఉన్నారో, ఆ నింపబడినటువంటి వారు చేసినటువంటిది ఏంటంటే, చూడండి 5వ వచనం మొదలుకొని ఈ మాటలు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ 6వ వచనం చూడండి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు ఈ లేఖనం ప్రకారంగా ఏం చేస్తున్నారట? భాషల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారందరూ భాషలు మాట్లాడాలన్నటువంటి మాట ఎక్కడ లేదు. ముందు ఎక్కడైనా మనకు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తాడంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు భాషల్లో మాట్లాడతారన్నాడు. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోకి వచ్చేటప్పటికి ఆ భాషలు కూర్చున్నటువంటి వివరణ ఇస్తున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎవరిని ఖండించడానికి, తప్పుపడడానికి మనం ఈ మాటల్లో మనము తీసుకోవట్లేదు. కానీ 13 మొదటి వచనం చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూషల భాషలతోనూ నేను మాట్లాడినటువంటి వాడనైన ఎడల, ప్రేమ లేని వాడనైతే నోగిడి కంచును గనగనలాడు తాళమునే ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు బోధించేటటువంటి సత్యం ఏంటంటే, భాషల్లో మాట్లాడడం ప్రాధాన్యం కాదనే మాట ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. ఈ రోజున మనం వినేటటువంటిది, లేకుంటే మనము నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పౌలు చెప్తాడు, ఒకవేళ భాషలు మాట్లాడడం నువ్వు చేస్తూ ఉన్నట్లయితే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? ఆ భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ భాషలు ఎప్పుడైతే అర్థము చెప్పేటటువంటి వ్యక్తి అక్కడ ఉన్నట్లయితే ఆ భాషలు మాట్లాడడానికి నీవు
యోగ్యుడవుతూ ఉంటాడు. భాషలు మాట్లాడేటప్పుడు అది అర్థం కాకుండా చేసేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు. భాషలు మాట్లాడాలంటే ఖచ్చితంగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని వివరించేటటువంటి, లేకుంటే అర్థం చెప్పేటటువంటి మార్గాన్ని సుగమం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పెంతెకోస్తు పండుగ రోజున అక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితాలు, అనగా వీరు యూదులైనటువంటి వారు. ఎవరు? ఈ మేడగదిలో కూర్చున్నటువంటి ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. మేడగదిలో మొదటి అధ్యాయం 15 వచనం చూస్తారా? అపోస్తల కార్యం కదా, మొదటి అధ్యాయం 15 వచనం. ఎక్కడున్నారు వీళ్ళు? ఆ పై వచనంలో కలిసి మేడగదిలో కలుసుకొని ఉన్నారు, భయంతో ఉన్నారు. అక్కడ ఈ 6 నుంచి 8 వచనం వరకు చూస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆరోహణుడే వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి అన్నట్టు ఎదురు చూస్తున్నారు ఇక్కడ యెరూషలేములో. వారు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ ఏమిటి అనంటే 120 మంది స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అందరు ఉన్నారు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడినప్పుడు వారు ఏం చేశారంటే వారు వివిధ భాషలు మాట్లాడారన్నటువంటి మాట మనం చదువుకుంటాం. కానీ ఆ మాటలు ఏమిటో తెలుసా? 8వ వచనం చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం. మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుతూ, ఎవరు? ఏనాడు కూడా ఆ ప్రాంతానికి రానటువంటి ఈ ఇశ్రాయేలులైనటువంటి, లేకుంటే ఈ యూదులైనటువంటి, గలిలయులైనటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులు మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది ఈ యొక్క పెంతెకోస్తు పండుగ యొక్క గొప్ప అనుభవం ఇది. కాబట్టి ఈ పండుగను మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే యూదుల పెంతెకోస్తు పండుగ. యూదులైనటువంటి శిష్యులు ప్రభు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడు వారి జీవితాల్లో కలిగినటువంటి మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు వారి జీవితాలను ఏం చేస్తుందంటే దేవుడు వారిని తన కొరకు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుని బట్టి వారు భాషల్లో మాట్లాడారు, కానీ ఆ భాషలు ఇతరులు అర్థం చేసుకున్నారు. మాట జ్ఞాపకం చేసుకున్నారు, ఇతరులు అర్థం చేసుకునేటటువంటి భాష. ఇది మొదటి పెంతెకోస్తు పండుగ. ఎక్కడ? అపోస్తల కార్యముల గ్రంథంలో మొదటి పెంతెకోస్తు పండుగ. 2వ పెంతెకోస్తు పండుగను మనం చూద్దాం. 8వ అధ్యాయంలోకి వద్దాం. 8వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం చూచాయగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 12వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని మనం పరిశీలిస్తూ వస్తే అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే చదువుతారన్నమాట 12 నుంచి. ఒక మాట జ్ఞాపకం. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఎవరు వాక్యం బోధిస్తున్నారు? ఇక్కడ ఫిలిప్పు వాక్యం బోధిస్తున్నాడు. ఈ 2వ అధ్యాయంలో ఎవరు వాక్యం బోధించారు చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో ఎవరు వాక్యం బోధించారు? ఎక్కడైనా ఉందా? 2వ అధ్యాయంలో వాక్య ప్రకటన చేయటం. మొట్టమొదటి పెంతెకోస్తు రోజున వాక్యాన్ని ప్రకటించినటువంటి వారు ఎవరు? పేతురు. పేతురు వాక్యం ప్రకటించినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారట? 41వ వచనంలో 3000 మంది రక్షించబడ్డారు. ఇక్కడ ఫిలిప్పు వాక్యం ప్రకటిస్తున్నాడు. ఈ ఫిలిప్పు వాక్యం ప్రకటించినప్పుడు ఏమైందట చూడండి ఒకసారి. పురుషులు స్త్రీలు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఆ పెంతెకోస్తు రోజున జరిగినటువంటి మరొక సంఘటన ఏంటి అంటే సమరయుల ప్రాంతంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడగా, సమరయుల ప్రాంతంలో దేవుని యొక్క సువార్త ప్రకటించబడగా అక్కడ వారు చేసినటువంటి పని ఏంటంటే
వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు. చూడండి, చదువుతూ ఉన్నాను 14 వచనం. సమరయ వారు దేవుని యొక్క వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారు ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉంటారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే గొప్ప సత్యం అనిపిస్తుంది. అదేమిటి అనంటే, సంఘము, ఆదిమ సంఘమైనటువంటి యెరూషలేము ప్రాంతానికి ఈ విషయం తెలిసిపోయింది. సమరయులు ఎవరు? సమరయులు అంటున్నటువంటి వారు. సమరయులకు యూదులకు ఎలాంటి సాంగత్యం లేదే. ప్రభుత్వ యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి లేఖను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యూదులైనటువంటి వారు ఎవరైతే మేడగదిలో పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకున్నారో, పెంతెకోస్తు అనుభవాన్ని పొందుకున్నారో, వారు ఏం చేశారంటే చెదిరిపోయారు. 8వ అధ్యాయ ప్రారంభంలో చెదిరిపోయారు. చెదిరిపోయినప్పుడు ఫిలిప్ వెళ్ళి ఈ సమరయ ప్రాంతాల్లో సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి చూడండి, 17వ వచనం చదువుదామా. 18వ వచనం. ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం అవుతాం. ఇక్కడ ఒక చమత్కారమైనటువంటి విషయం ఇక్కడ కనిపిస్తుంది. చేతులు ఉంచితేనే పరిశుద్ధాత్మ పొందుకుంటాడు అన్నటువంటి మాట, చేతులు పెట్టి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నటువంటిది. మన తర్వాత లేఖన భాగంలోకి వెళ్తే ఇంకా భిన్నమైనటువంటి సత్యం మనకు బోధపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఒక వ్యక్తి చూశాడట. ఆయన పేరు ఏంటో తెలుసా? సీమోన్. ఆయన చూసి ఏం చేశాడంటే 19వ వచనం, వారి ఎదుట ద్రవ్యము పెట్టి ఏమంటున్నాడు? నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వుడి అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? ఇప్పుడు ఇంత ద్రవ్యాన్ని పెట్టి ఆయన పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇలాంటి ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఎవరైతే పరిశుద్ధాత్మ కావాలన్నా నా దగ్గరికి వస్తే నేనేం చేస్తా? మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? మీకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కాబట్టి నాకేం చేయాలి మీరు? ఎందుకంటే డబ్బు పెట్టి కొనుక్కున్నాడు కదా, లేదా? డబ్బు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి తప్పకుండా డబ్బును ఆర్జించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఉచితంగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడేటటువంటి క్రియ అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు ఏం చేశాడు? అలా చేశాడా? ఇచ్చేసాడా? అమ్మేశాడా? ఆ వరాన్ని అమ్మలేదు కదా. ఈ రోజున ఈ మాట తప్పుగా తీసుకోకండి నా దగ్గర నుంచి. అదేంటి అనంటే, వరాలు అమ్మేటటువంటి సేవకులు ఉన్నారు ఈ రోజుల్లో. వారెవరన్నది మీకు తెలుసు, వారెవరన్నది మీరు గమనించగలరు. కాకపోతే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేటటువంటి లోతైనటువంటి సత్యం ఏంటంటే, ఆదిమ సంఘము ప్రారంభ దినాల్లోనే డబ్బు కొరకై వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి యొక్క జీవితం ద్వారా, సీమోను యొక్క జీవితం ద్వారా మనకు దేవుడు నేర్పేటటువంటి పాఠం ఏంటి అనంటే, దేవుడు తన సంఘాన్ని కట్టుకుంటాడు, దేవుడు తన సంఘాన్ని బలపరుస్తాడు, దేవుడు తన సంఘాన్ని వాడుకుంటాడు, దేవుడు తన సంఘాన్ని తన కొరకై నిలుపుకుంటాడు. కానీ డబ్బు తన సంఘానికి అక్కరలేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బు పెట్టి మనము విశ్వాసులను కొనలేము, డబ్బు పెట్టి మనం సంఘాన్ని అభివృద్ధి చేయలేము, డబ్బు పెట్టి మనము దేవుడు ఇచ్చేటటువంటి దీవెనలు పొందుకోలేమన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఆ సమరయ ప్రాంతంలో జరిగినటువంటి ఆ పరిచర్య భారము లేకుంటే భావం ఏమిటి అనగా, ఎవరు సువార్త ప్రకటించినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చి ఏం చేస్తాడట? మరలా మనము 16వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామా. యోహాను సువార్త 16:8. ఇది బోధపడటం కొరకు నేను ఈ మాటలు చెప్తున్నాను. అక్కడ చెప్పినటువంటి మాట ఏమంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వస్తాడు, ఆయన ఏం చేస్తాడంటే వారి హృదయాల్లో పాపాన్ని ఒప్పింపజేసేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది పెంతెకోస్తు యొక్క అనుభవము. రెండవది చూశాం. మూడో విషయంలోకి మనం వెళ్దాం.
మూడవది ఏంటి అని అంటే అన్యుల పెంతెకోస్తు, రోమియోల పెంతెకోస్తు అని చెప్పుకోవచ్చు. ఇదేమిటి ఎలాగా అనే మాట గమనిస్తే ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలోకి వద్దామా. 10వ అధ్యాయం. ఇక్కడ మనకు మొదటి వచనంలోనే ఒక వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఇటలీ పటాలమనబడిన పటాలములో అనగా రోమా పరిపాలనలో రోమా సైనికుడిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన శతాధిపతి. ఆయన గురించి రాస్తూ ఆయన ఏమంటాడంటే, భక్తిపరుడును కైసరులో ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ధర్మ కార్యాలు చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మనకు బైబిల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి శతాధిపతులు కనిపిస్తారు. అనగా యూదులు కానప్పటికీ, వాళ్ళు రోమీలైనప్పటికీ వారు యూదా మత ప్రవిష్టులుగా జ్ఞాపకం చేయబడినటువంటి వారు. అంతేకాకుండా వారు యూదులకు ఉన్నటువంటి ఆచారాలేవి వారి జీవితాల్లో అన్వయింపజేసుకోకుండా, అనగా ప్రాముఖ్యంగా యూదులను గుర్తెరగాలంటే సున్నతి కార్యక్రమం ప్రాముఖ్యమైంది. దాన్ని అనుసరించకుండా వారు యూదులు అనుసరించేటటువంటి దేవుని నమ్ముకొని ఆ దేవుని కొరకు జీవితాన్ని జీవించినటువంటి వారిని మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ లేఖనాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ లేఖనాల్లో కనిపించేటటువంటి గొప్ప సత్యం ఏమిటి అని అంటే, ఈ వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ విశ్వాసం చేత ప్రార్థన చేస్తూ ఉండగా 3వ వచనం చివరి భాగంలో మరొక వ్యక్తిని దేవుడు చూపిస్తున్నాడు. మరొక వ్యక్తి ఎవరు అని అంటే 9వ వచనం చూడండి. 10వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు, మరొక చోట పేతురు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడో ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడో కార్యాలు చేయటం అన్నది ఈ లేఖన భాగం నుంచి మనం నేర్చుకోవచ్చు. కొర్నేలి చేసేటటువంటి ప్రార్థన వారికి విశ్వాసపు సత్యాలు బోధించడం కొరకు ఒక వ్యక్తి కావాలని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ పేతురు దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటూ దేవుని యొక్క పరిచయ కొరకై నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. మనకు అవన్నీ కూడా వివరంగా వ్రాయబడలేదు. కానీ ఈ ఇద్దరు ప్రార్థనలు ఎక్కడ కలుసుకున్నాయి? దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థనలు కలుసుకున్నాయో దేవుడు ఇక్కడ సందేశాన్ని పంపించాడు, ఇక్కడ సందేశాన్ని పంపించాడు. కొర్నేలికి సందేశం పంపించాడు, పేతురుకు కూడా సందేశాన్ని పంపించాడు. పేతురుకి ఇవ్వబడినటువంటి సందేశంలో పేతురు ఏమంటాడంటే, దించబడినటువంటి 12వ వచనంలో చూడండి, సకల విధములైన చతుష్పాద జంతువులు ప్రాకు పురుగులు ఆ దుప్పట్లో దింపబడగా పేతురు ఏమంటాడంటే అవి నిషిద్ధమైనటువంటి వాటిని నేను ముట్టను అంటాడు. ఆకలి అవుతుంది ఒకవైపున, నేను వాటిని ముట్టను అంటాడు. అలాగే ఈ కొర్నేలి చేసినటువంటి ప్రార్థనలో దేవుడు ఏమంటున్నాడంటే ఆ పేతురుని పిలిపించుకో అంటాడు దేవుడు. అనగా ఎంత భిన్నమైనటువంటి రీతిలో వ్యక్తులు కనిపిస్తున్నారు. కానీ దేవుడు పేతురును కొర్నేలి ఇంటిలో వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళినట్లయితే 23వ వచనం నుంచి మనం గమనిస్తే 24వ వచనంలో, మరునాడు వాడు కైసరయలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను. ఈ మధ్యకాలంలో బహుశా ఆ దూర ప్రయాణంలో 1 రోజులో ప్రయాణం చేశారో లేదో మనకు తెలియదు, కొంతకాలం ప్రయాణం చేశారు. వారు వచ్చేలోగా జరిగినటువంటిది ఏంటంటే, మనం 30వ వచనంలో చూస్తే 4 దినముల కిందట ఈ సంఘటన జరిగింది. 4 దినాల తర్వాత కొర్నేలి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? కొర్నేలి యొక్క బంధువులు ఉన్నారు, ముఖ్య స్నేహితులు ఉన్నారు. వీరందరికీ కొర్నేలి ఏం చేసి ఉంటాడు? అక్కడ మౌనం కూర్చుంటాడా? మౌనం కూర్చున్నాడు. వాక్యం బోధించాడు. ఏ వాక్యం బోధించాడు మనకు తెలియదు. ఆ బోధించినటువంటి వాక్య సారాంశం అంతా కూడా ఏమో కానీ, ఈ పేతురు ఎప్పుడైతే అక్కడ ప్రవేశించినటువంటి పేతురు ఆ తర్వాత లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళితే ఇక్కడ కనిపించేటటువంటి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. వాటిని గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అదేమిటి అంటే,
ఈ 34 వచనము మొదలుకొని ముందున్నటువంటి వచన భాగాలు మనం చదువుతున్నప్పుడు 43వ వచనంలోకి వద్దాం. 43వ వచనం. ఇది పేతురు యొక్క పరిచర్య కొనసాగించబడుతుంది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా ఏం జరిగిందట, ఆ బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతం కుమ్మరించబడి ఉండుట చూచి విభ్రాంతి నొంది, ఎలైనగా వారు భాషలో మాట్లాడుతూ చూచి దేవుని గణపరచుచూ ఉండగా పేతురు మరి ఏమంటున్నారు చూడండి, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందుకుంటుంటే ఎవరైనా వీళ్ళకు ఆటంకము చేయగలడు. జరిగింది ఏంటి అని అంటే, ఒక మాటలో మనం చెప్పుకుంటే, కొర్నేలు సువార్త ప్రకటిస్తున్నాడు, పేతురు సువార్త ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రాగా వారు ఏం చేశారంటే దేవుని యొక్క సన్నిధిలో తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేస్తున్నారు. అది జరిగినటువంటి 3వ కార్యం. అని 3వ పెంతెకోస్తు అనుభవాన్ని మనం చూడొచ్చు. చివరి దాంట్లోకి మనం వెళ్దాం, 19వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ 19వ అధ్యాయంలోకి మనం వచ్చేటప్పటికి మనకి ఇక్కడ పరిచర్య, ఎవరి పరిచర్య కనిపిస్తుందంటే పౌలు పరిచర్య కనిపిస్తుంది. ఎవరెవరు పరిచర్య చూసాం? పేతురు పరిచర్య చూసాం, ఆ తర్వాత ఫిలిప్ పరిచర్య చూసాం, కొర్నేలి పరిచర్య, పేతురు పరిచర్య చూసాం. ఇప్పుడు మనం చూడబోయేటటువంటి పరిచర్య పౌలు పరిచర్య. అనగా దేవుడు తన యొక్క పరిచర్య కొరకు ఎవరినైనా వాడుకుంటాడని చెప్పటంలో ఇంతకు మించినటువంటి నిదర్శనం ఏది కూడా మనకు అగుపించదు. చూడండి 19వ అధ్యాయం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితారని వారిని అడుగగా వారు ఏమన్నారంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అని చెప్పారు. మరి బాప్తిసం ఎలా పొందారు అంటే, యోహాను బాప్తిస్వాన్ని బట్టి మేము బాప్తిసం తీసుకున్నామని చెప్పారు. అందుకు పౌలు 4వ వచనంలో, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనే ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసము ఇచ్చిరని చెప్పాను. ఇక్కడికి మనం వచ్చేటప్పటికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట తన శిష్యులతో చెప్తాడు. ఏమంటాడంటే, నా వెనుక వచ్చేటటువంటి వాడు, ఏమని రాస్తాడు చూడండి, యోహాను సువార్త మరలవుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 33వ వచనం. 1వ అధ్యాయం 33వ వచనం. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేటటువంటి వారు ఎవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కదా. ఈ రోజున మనం ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ప్రబలమై విస్తరిస్తూ ఉందో, ఆ ప్రబలమై విస్తరిస్తున్నటువంటి సమయంలో 7వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకోకుంటే మన యొక్క ఫలితం ఏముండదు. ఆ రోజుల్లో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో, దేవుని యొక్క వాక్యం విస్తరిస్తూ ఉందో, అనేకులు ఈ యొక్క సమాజ మందిరాలకు వచ్చి చేర్చబడుతున్నారు. ఈ సమాజ మందిరాలకు వచ్చి చేర్చబడుతున్నటువంటి తరుణాన ఆ సంఘం విస్తరిస్తూ ఉంటుండే వారు ఏం చేశారంటే, ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు. ఎవరో వ్యక్తి తెలుసా? 7వ అధ్యాయంలో స్టెఫెన్ టార్గెట్ చేశారు. స్టెఫెన్ చంపేస్తే ఆ చంపబడినటువంటి వ్యక్తిని బట్టి మీరేం చేస్తారు? భయపడి వెనుదిరుగుతారు. ఎవరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోరు అన్నారు. కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి సత్యాలు ఏంటంటే, ఎప్పుడైతే సంఘానికి హింస మొదలైందో సంఘం అభివృద్ధి పొందుతుంది.
ఆ అభివృద్ధి పొందుతున్నటువంటి సంఘం నేటి వరకు కూడా విస్తరించడానికి గల కారణం ఏంటంటే శ్రమలే కారణం. ఈ రోజున మనం ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రార్థన చేయమంటే సంఘానికి ఏమి ఉండకూడదట? శ్రమలు ఉండాలన్నా ఉండకూడదు? శ్రమలు ఉండకూడదు. నాకు ప్రతిరోజు ఒక 10 ప్రార్థనా అంశాలు వస్తాయి. దాంట్లో ఏమని ఉంటుందంటే, పలానా చోట పాస్టర్ గారిని కొట్టారు, పలానా చోట సంఘాన్ని ఆటంకపరిచారు ఆరాధన చేయకుండా, అలాగే కొన్ని చోట్ల విశ్వాసులను బంధించారు, చెరసాల్లో వేశారు, ఇవన్నీ కూడా చెప్పబడుతూ వస్తుంటే నాకు అనిపిస్తుంది నిజంగా ప్రభు ముందే చెప్పాడు కదా, 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమన్నాడు? నా నామంలో మిమ్మల్ని హింసించి దూషించి నిందించినప్పుడు మీరు ఏమన్నాడు? ధన్యులు అన్నాడు. మనకు ధన్యత ఇస్తారని దేవుడు చెప్తుంటే మనం ధన్యతలు పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ కూడా ఈ సంఘంలో మనం వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఎఫ్ఎస్సి సంఘంలో పరిచర్య జరిగించబడుతుందో ఆ పరిచర్య యొక్క ఫలితం ఏంటి అని అంటే, అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ఉంచినటువంటి పరిచర్య ఎలాగ విస్తరించింది అని అంటే, ఒక మాటలో చెప్పుకొని మనం ముగించుకుందాం. అది 18వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి 17వ అధ్యాయం, ఒకసారి 18వ అధ్యాయం 26 వచనం చూస్తారా? అపోస్తల కార్యములు 18:26. అకుల ప్రిస్కిల్ల వీరిద్దరు కనిపిస్తున్నారు. వీరి పని ఏంటంటే సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోవడం. ఎవరైతే వాళ్ళ ఇంటికి వస్తారు వీళ్ళ పని ఏంటి? వాస్తవంగా వీరు డేరాలు కుట్టేటటువంటి వారు. ఈరోజు ఈ ఊర్లో డేరాలు కుట్టుకుంటుండొచ్చు, మరొక రోజు ఇంకొక ఊర్లోకి వెళ్ళిపోవచ్చు. టెంట్ మేకర్స్ అంటారు వీళ్ళు. ఒక చోట స్థిరంగా ఎప్పుడు లేరు. ఎక్కడైతే డేరాలు కుడుతున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త సేవ చేసుకుంటూ అక్కడ ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించేటటువంటి వారు. హెబ్రోన్ చర్చిలో ఒక వ్యక్తి ఉండేవాడట. ఆయన టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అంటే ఈ రోజున టెలిఫోన్స్ అంటే మనకి ఎలాగుండేదంటే, అప్పుడు వైర్ వచ్చి ఇంట్లో పెడితే తప్ప టెలిఫోన్ ఉండేది కదా. ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చేసాయి కాబట్టి మనకు సులభం అయిపోయింది. ఆ టెలిఫోన్స్లో ఆయన పనిచేస్తున్నప్పుడు ఈ స్తంభాలు ఎక్కి వైర్ కనెక్షన్స్ ఇవ్వటం, అలాగా ఆయన పనిచేస్తూ వచ్చేవాడు. లైన్మెన్గా పనిచేస్తూ వచ్చేవాడు. ప్రభు నమ్ముకున్నాడు. ప్రభు యొక్క పరిచర్యలో తను ఉన్న చోటనే సేవ చేయాలని దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వాడిని సేవ చేస్తూ వచ్చాడు. చేస్తూ వస్తున్నప్పుడు ఆఫీస్లో పనిచేసేటటువంటి వారందరూ కూడా ఈయన మీద గురువుగా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. ఏంటి అని అంటే, పోల్ ఎక్కిన ప్రతిసారి కూడా అక్కడ ఎవరైనా కనిపిస్తే ఇదిగో యేసుక్రీస్తు యొక్క శిలువ అని చూపిస్తూ ఆ శిలువ క్రాస్ ఆకారంలో ఉంటే ప్రతి పోల్ కూడా మీరు చూడండి, ఇప్పుడు మార్చబడింది కానీ అప్పట్లో అక్కడికి వెళ్ళి దాన్ని చూపించుకుంటూ సేవ చేసేవాడట. అంటే బహిరంగ ప్రసంగాలు కాదు కానీ ఒకరిని పట్టుకుని అది చెప్పి చూపించాడు, యేసుక్రీస్తు ఇలాగ శిలువలో మరణించాడని చెప్పేవాడు. అలాగే సేవ చేస్తుంటే ఆ ఊళ్ళో తనతో పాటు పనిచేసే ఆఫీసులో పనిచేసేటటువంటి వారు ఏం చేశారంటే, వీడు ఇక్కడ ఉంటే ఇలాగే అనేకులు క్రైస్తవులు చేస్తారనేసి ట్రాన్స్ఫర్ చేయించారు, బలవంతాన్ని ట్రాన్స్ఫర్ చేయించారు. సరే ట్రాన్స్ఫర్ చేయబడితే ఆ రోజు వీడుకోలు, ఆ వీడుకోలు రోజున చూద్దాం వీడు ఏం చేస్తాడో అన్నారట. అంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, ఇక్కడ నేను చేయాల్సినటువంటి పని అయిపోయింది, ఇక్కడ నేను ఎంత సేవ చేయాలని దేవుడు ఏర్పాటు చేశాడు అంత సేవ చేశాను. ఆ సేవ తర్వాత దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడు మరొక గ్రామాన్ని నాకు ఇచ్చాడు, అక్కడికి వెళ్ళి నేను సేవ చేసుకుంటాను అన్నమాట. ఆశ్చర్యం కదా? నిజంగా మన జీవితాల్లో కూడా దేవుడు వాడుకోవాలి అని ఉద్దేశిస్తే ఎక్కడికైనా తీసుకెళ్ళాడు, ఎక్కడైనా మనల్ని దేవుని సేవ కొరకు వాడుకోవాలి. కాకపోతే మనం చేయాల్సినటువంటిది ఏంటంటే సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ రోజున 4 పెంతెకోస్తు దినాలు మనం జ్ఞాపకం చేయాలి. ఒకటి ఏంటి? 2వ అధ్యాయంలో ఉన్నటువంటిది, యూదులైనటువంటి వారు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కృమరించబడ్డ ద్వారా 3000 మంది ప్రభు నమ్ముకున్నారు. ఫిలిప్ పరిచర్య ద్వారా 12 మంది నమ్ముకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిచర్య ఎక్కడిది? కొర్నేలు ఇంట్లో జరిగినటువంటి పరిచర్య ద్వారా అనేకులు, అనగా కొర్నేలు యొక్క స్నేహితులు, బంధువులు, వీరందరూ కూడా ప్రభు నమ్ముకున్నారు. అక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అదొకటి నేను చెప్పడం మర్చిపోయాను. 10వ అధ్యాయంలోకి మరల వద్దాం. ఏడవ వచనం చూస్తారా? 17.
ఊట వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇంటివారు భక్తి పరులకు ఒక సైనికుని ఇచ్చి వారికి సంగతులన్నీ వివరించి ఇక్కడ ఏమని రాయబడిందండి? ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండువాడు అంటే అర్థం ఏంటి? అంటే సీఎం నిలబడి ఉంటాడు, ఇక్కడ పక్కన నిలబడి ఉంటాడు, చూస్తాను ఎదురు నిలబడతారు వాళ్ళు, వాళ్ళ కళ్ళద్దాలు పెట్టుకుంటారు. అంటే ఎవడు సీఎం టార్గెట్ చేస్తాడని చూస్తూ ఉంటాడు. వాడు మాట్లాడే మాటలు మనకు వినిపించవు, వారు చేసేటటువంటి సైకిల్ మనకు వినిపించవు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటో తెలుసా? వాడు ఎప్పుడు కూడా ఎవరు కనిపెట్టుకుని ఉంటాడు? ఆ ముఖ్యమంత్రిని కానీ, లేకుంటే ప్రధానమంత్రిని కానీ, రాష్ట్రపతిని కానీ, గవర్నర్ కానీ, లేకుంటే హై అఫీషియల్స్ ఎవరైతే థ్రెట్లో ఉన్నారో వాళ్ళని కనిపెట్టుకుని ఉండే పని. అలాగే ఈ శతాధిపతిని కనిపెట్టుకునేటటువంటి వీడేమైపోయాడు తెలుసా? చూస్తే ఆ వ్యక్తిని గురించి రాయబడినటువంటి మాట, ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికులు భక్తిపరుడు ఉంటారా కదా? అనగా ఈ కొర్నేలి జీవితం ఏమైందంటే, తన ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు. ఫిలమోన్ ఇంట్లో ఒనేసిము రక్షించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? పౌలు చెరసాల్లో వేయబడినప్పుడు ఒనేసిము చెరసాల్లో ఉన్నాడు, అక్కడ రక్షించబడ్డాడు. ఈ రోజున మనము పనిచేసేటటువంటి ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటూ వెళితే, కొర్నేలు లాంటి పరిచయం మనం చేస్తే చాలా అనిపిస్తుంది కదా. కొర్నేలు ఏం చేశాడు? బహిరంగ ప్రసంగాలు చేయలేదు, బహిరంగ సువార్త చేయలేదు. ఏం చేశాడు? తను నిరంతరం కనిపెట్టుకుని ప్రార్థనలో గడిపేటటువంటి తన తరుణం ఏం చేసిందంటే, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాడు. అది గొప్ప పెంతెకోస్తు అనుభవం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఈ పెంతెకోస్తు మన జీవితాల్లో దేవునితో కలిసి నడిచేటటువంటి విధానం మనకు నేర్పడం మాత్రమే కాకుండా, దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి మనకు బోధించనై ఉండాలి. అంతేగాని మనము భాషలు మాట్లాడామా లేదన్నటువంటిది కాదు, స్వస్థత మనం కలిగి ఉన్నామా లేదన్నటువంటిది కాదు. స్వస్థత చేసేవాడు దేవుడు, మిగతా కృపలనిచ్చేవాడు దేవుడు. ఆయన మనకు తోడై ఉండగా ఏమైనా చేస్తాడు దేవుడు. ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ నేను ఇక్కడ ముగిస్తున్నాను. అదేంటంటే, పెంతెకోస్తు అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే, ఒక సంఘం కాదు, ఇది ఒక అనుభవం. అదేంటంటే, దేవునితో కలిసి సహవాసం చేసేటటువంటి అనుభవం, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకునేటటువంటి అనుభవం, దేవుని కొరకు సాక్షిగా జీవించేటటువంటి అనుభవం. ఇలాంటి అనుభవం మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతూ నేను ప్రార్థన చేస్తున్నాం. ముందు కొనసాగుతాం. ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు. మా జీవితాల్లో మేము కలిగి ఉన్నటువంటి ప్రతి అనుభవం కూడా నీ కృప ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి దాని కొరకు నీకు స్తోత్రం. జీవించే మా జీవితం ప్రయోజనకరంగా ఉండేలాగా సహాయం చేయండి. నీ కొరకు ఫలభరితంగా ఉండటకు సహాయం చేయండి. మమ్మల్ని నీ చేతికి అర్పించుకుంటూ, నీ వైపు చూస్తూ, నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటాం. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో కొనసాగుతూ